జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి మే మాసం 2025 సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశి వారికి వారి యొక్క గ్రహస్థితి ఏంటి, వారి యొక్క స్థితిగతులు ఏంటి, గోచార ప్రకారంగా చూసుకున్నట్టయితే వారికి ఏ గ్రహం ఏ స్థానంలో ఉంది, ఇప్పుడు ఎట్లా నడుస్తుంది, వారి యొక్క దశాంతర దశలు ఏంటి అనేది మనం పరిశీలన తీసుకున్నట్టయితే కనుక ఈ యొక్క తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనం చూద్దాం. అయితే మనకి ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాశిలో తులారాశి కాబట్టి ఈ తులారాశి వారికి ఈ మే మాసం 2025 సంవత్సరంలో అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తాయి. ఎందుకంటే వారికి ఇప్పటివరకు కూడా చదువుకునేది ఒకటి, చేసేది ఒకటి. వాటికి భిన్నంగా ఏదైతే చదువుకుంటామో దానికి తగ్గటువంటి జాబ్ వచ్చేటువంటి అవకాశాలు లేవని చెప్పలేము. ఎందుకంటే ఇది మే 9వ తారీఖు నుంచి వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కలిసి వస్తాయి. మరొకటి ఏంటంటే పూర్వీకుల ఆస్తి కానీ, పూర్వీకుల వీలునామాలు వీళ్ళ పేరు మీద పెట్టుంటే అవి బయటపడి ఆ ఆస్తులు కూడా వీరికి వచ్చే అవకాశాలు లేవని చెప్పలేం. అలానే ఎప్పుడో ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు, డబ్బు పెట్టి ఏదైనా స్థలాలో ఏదైనా ఇళ్ళో కొని ఉంటారు, అవి వదిలేసి ఉంటారు, కాలక్రమేణా అవి అక్కడికి ఉంచి ఉంటారు. ఎందుకంటే మర్చిపోయి ఉంటారు, అవి వాటి గురించి పట్టించుకోకుండా పోవటం వలన మర్చిపోయి ఉంటారు. అవి సడన్గా ఈ మే మాసంలో 12వ తారీఖు తర్వాత రేటు పెరగటం, వాటికి వాల్యూ పెరగటం, అవి కూడా అమ్ముడుపోతాయి అనుకోవటం, అవి కూడా తీసేదానికి ప్రయత్నం, ఇంకొంచెం ఆస్తులు పెంచుకోవడానికి ప్రయత్నం కూడా తులారాశి వారు చేస్తారు. ఇది మీరు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. మరొకటి, తులారాశి వారు ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఇంతకుముందే అక్కడ బంధుమిత్రులు ఎవరైనా ఉంటే వారి సహాయ సత్కారంతో పాటు మీరు కూడా విదేశానికి వెళ్ళేదానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నపూర్వకంగా అయితే ఖచ్చితంగా అవుతుందని చెప్పొచ్చు. అలానే జాబులో వెసులుబాట్లు కూడా బాగానే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ మే 15 తారీఖు తర్వాత జాబుల వెసులుబాటు కనిపిస్తూ ఉన్నాయి. అలానే ఈ తులారాశి వారికి పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం, నారదిష్టి, నరఘోష, నాగదోషం, కాలసర్పదోషం, కుజదోషం, రాహువు కేతువు దోషం, కలత్ర దోషం, శని భగవాన్ యొక్క అశుభ దృష్టి, బుధ దోషం, గురుదోషం, గురు చండాల యోగం ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక, బాధిస్తుంటే కనుక అవన్నీ కూడా తొలగిపోయేందుకు ఒక అదృష్టం. ఈ మే మాసం 2025 సంవత్సరం 15వ తారీఖు నుంచి మనకి పుష్కరాలు ఆరంభమవుతూ ఉన్నాయి. ఈ పుష్కర కాలంలో మనం అందరం కూడా స్నానం ఆచరించాలి, పుణ్యస్నానాలు. అలానే పెద్దలకి ఏదైనా కార్యక్రమం చేయాలంటే కనుక ఈ పుష్కర కాలంలో ఆ కార్యక్రమం నిర్వర్తించినట్టయితే మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోతాయి. అలానే విదేశానం ఒకటైతే కాకుండా మీకు రాజకీయ రంగంలో కానీ, సినీ రంగాల్లో కానీ కొత్తగా రావాలనుకున్నటువంటి తులారాశి వారు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఫేస్ అట్రాక్ట్గా ఉంటుంది. కాబట్టి ఆ ఖచ్చితమైన ప్రతిఫలాలు మీకు కనబడుతూ ఉంటాయి. అలానే కుజుడికి సంబంధించినటువంటి దోషం, అలానే కేతువుకు సంబంధించిన దోషానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా మీరు చేసుకున్నట్టయితే మీకు అన్ని రకాల ఉన్మతులు తొలగిపోయేలాగా ఉంటుంది. అలానే మీకు ఉలవలు, మినుములు, కందిపప్పు ఈ 3 కిలో తీసుకొని నవగ్రహాల మీద అభిషేకం చేయాలి బుధవారం రోజున పొద్దున్న సమయంలో. అలానే ఏదైనా నవగ్రహాల మీద అభిషేకం కుదరదు అంటే ఏదైనా బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వడం ద్వారా కూడా మంచి జరుగుతుంది. ఈ మే మాసంలో ఈ ఒక చిన్న ప్రయత్నం చేయండి. అలానే ఇది బుధవారం లేదా గురువారం రోజు ఇస్తే చాలా మంచి సానుకూలమైనటువంటి ప్రతిపాదన ఉంటుంది. అలానే మీకు ఇంకొక రెమెడీ, అలానే మీకు రెమెడీ ఏంటంటే కనుక ఏదైతే మీకు కాజు, జీడిపప్పు అని ఉంటాయి, జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు ఈ 3 కూడా 50 గ్రాములు తీసుకొని మిక్సీ పట్టేసి ఆ మిశ్రమాన్ని తగినంత పాలల్లో కలిపి, కుంకుమ పువ్వు కూడా 2 గ్రాములు కలిపేసి దాంట్లో ఇంగువ కూడా వేసేసి కొంచెం ఇవన్నీ కూడా కలిపేసి కుమారస్వామి కానీ, నాగపడిగల దగ్గర కానీ లేదా శివాలయంలో అభిషేకం చేస్తే కూడా మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోతాయి. అలానే అరటిపళ్ళు ఏవైతే ఉంటాయో అవి ఒక డజన్ అంటే 12 అరటిపళ్ళు తీసుకొని ఒక 6గురికి పంచండి. ఇది గురువారం రోజు చేయండి. దీనివలన దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం, అలానే గురువుకు సంబంధించినటువంటి దేవుళ్ళు అందరి యొక్క అనుగ్రహం కూడా మీ మీద ఉంటుంది. చదువుకునే దానికి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. అలానే తేనె వేసినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో ఇవి వినాయక స్వామి వారికి అభిషేకం లేదా శివాలయంలో బుధవారం రోజున అభిషేకం చేయటం ద్వారా మీ అందరికీ కూడా మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారాలు కనపడట్లేదని చెప్పలేం, కనపడుతున్నాయి ఖచ్చితంగా. అలానే ఈ యొక్క మే మాసంలో గ్రహాలు అనుకూలంగా ఉండేందుకు, ఈ గ్రహాలన్నీ కూడా మీకు సానుకూలంగా మారేందుకు కూడా ఆ గ్రహాలు నుంచి తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ మేర తులారాశి వారు ప్రతిరోజు కూడా పారాయణ రూపంగా పఠించవలసినటువంటి నెంబర్
8242 643 అనే ఈ నెంబర్ని 333 అంటే 333 సార్లు పారాయణ రూపంగా చేయాలి. ఇది ఎలాగా? చేతిలో కాజు లేదా బ్లాక్ పెప్పర్ అని అంటారు. ఆ బ్లాక్ పెప్పర్ సీడ్ ఏదైతే ఉందో అవి ఒక 5 చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణ రూపంగా చేసి మీరు భుజించడం ద్వారా, అవి నోట్లో వేసుకొని తినడం ద్వారా, లేదా సోంపు అయినా సరే ఒక టీ స్పూన్ సోంపు అయినా నోట్లో వేసుకోవడం ద్వారా మీకు మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది అని చెప్పొచ్చు. ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని తులారాశి వారు కూడా ఈ మే మాసంలో అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు పొందేలా ఉన్నారు కాబట్టి మర్చిపోకుండా ఈ చిన్న రెమెడీస్ చేసుకొని అదృష్టం అంతా కూడా తులారాశి వారి తేవాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.